గిరిజనులకు డోలి మోతలు తప్పడం లేదు. తాజాగా ఓ గర్భిణిని డోలిపై మోసుకెళ్లారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో డోలిపైనే వెళుతున్నామని గిరిజనులు తెలిపారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. రోడ్డును వెంటనే పూర్తి చేసి తమ కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు. మూడు సార్లు మార్చిన ఒక్క నెలకి ఎత్తుకుంటే పన్ను అయిపోయింది ఫోన్ అయితే. గిరిజనులకు డోలి మోతలు తప్పడం లేదు. తాజాగా ఓ గర్భిణిని డోలిపై మోసుకెళ్లారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో డోలిపైనే వెళుతున్నామని గిరిజనులు తెలిపారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. రోడ్డును వెంటనే పూర్తి చేసి తమ కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు. మూడు సార్లు మార్చిన ఒక్క నెలకి. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, శంకరి, దేవరాపల్లిలో గర్భిణీ స్త్రీ డోలిమూత కష్టాలు చూస్తే ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పట్టించే ఆ సన్నివేశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే నిన్న ఉదయం ఆ సాహు శ్రావణమే గర్భిణీ స్త్రీకి నొప్పులు మొదలయ్యాయి. అయితే అక్కడ ఉన్న సమీపంలో హాస్పిటల్ తరలించేందుకు కూడా తగిన సదుపాయాలు లేవడంతో వాళ్ళ రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేకపోవడంతో డోలి మాత్రం వారికి శరణ్యమైంది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆమెను సుమారు 3 కిలోమీటర్ల మేర ఆ మట్టి రోడ్లో ఒక పక్క గతుకులమై ఉండే రోడ్లో వాళ్ళందరూ కూడా ఆ గర్భిణీ స్త్రీని ధోనిలో మోసుకుంటూ ఆ శారదా నది దాటుకుంటూ వెళ్లి ఆసుపత్రికి చేర్పించారు. అంటే రోడ్డు సౌకర్యం కాదు, కనీసం స్కూల్ పిల్లలకు కావచ్చు, లేకపోతే నిత్యావసర వస్తువులు కూడా వారికి తీసుకువెళ్ళడానికి కూడా అక్కడ ఎటువంటి రోడ్డు మార్గం లేకపోయినప్పటికీ వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కానీ ఇది ఇప్పటిది కాదు, గత చాలా ఏళ్లుగా వస్తున్న సమస్య. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఎటువంటి రోడ్డు సౌకర్యం అయితే కల్పించాలంటూ కూడా అక్కడ వామపక్ష నేతలు కూడా వారిని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది చాలాగా అధికారులకు మొరపెట్టుకున్నా, విజ్ఞప్తులు చేస్తున్నా కూడా కేవలం ఆ టేబుల్కే పేపర్లు పరిమితం అవుతున్నాయి కానీ వారి సమస్యలు అయితే పరిష్కారం కాలేదని కూడా ఈ రోజుకి కూడా అక్కడ మండిపడుతున్నారు. రోడ్డు మార్గం గత ప్రభుత్వంలో చేస్తామని చెప్పి 2 కోట్ల మేర నిధులు కేటాయించినప్పుడు కూడా కేవలం మట్టి వేసి ఆ గ్రావెల్ వేసినంత వరకు మాత్రమే చేసి ఆ తర్వాత అర్ధాంతరంగా ఆ పనులు నిలిపివేశారు. ఆ పనులు అక్కడే నిలిచిపోవడంతో ఈ రోజు వరకు కూడా కనీసం ఆ పనులు కూడా ముందుకు సాగడం లేదు. కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో ఇచ్చిన హామీలు ఏవైతే వీరెవరికి కూడా డోలిమూతలు లేకుండా చేస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు కేవలం అవి మాటలకే పరిమితమయ్యాయి, అవి అమల్లోకి నోచుకోవడం లేదని కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే డోలిమూత కష్టాలు గిరిజనులు లేకుండా వారికి సమస్యలు పూర్తి స్థాయిలో అంటే శాశ్వతంగా పరిష్కారం అయ్యేలా అక్కడికక్కడ వారికి వైద్య సదుపాయం కూడా అందించేలాగా వారికి కంటైనర్, అదేవిధంగా వారికి అక్కడ అత్యవసర చికిత్స అందించి కూడా ఏర్పాట్లు చేస్తామని ప్రకటన చేశారు. ఇప్పటికీ కూడా అవి అమలుకు నోచుకోవట్లేదు. అదేవిధంగా డోలిమూతలు ఎక్కడ ఉన్నా కూడా వారిపై చర్యలు తీసుకుంటాం, అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్తున్నప్పటికీ కూడా ఈ డోలిమూతలు రోజుకు ఎక్కడో చోట ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి చోట ఇక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించాలి. గిరిజన బతుకుల్లో వెలుగు నింపాలి అంటే తమ సమస్యలు ఏవైతే వైద్య, విద్య సదుపాయం, మంచినీరు, ఆసుపత్రికి తరలించే విధంగా రోడ్డు మార్గాన్ని సదుపాయం కల్పించాలంటూ కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ సతీష్.